So hello aspirants, welcome back to our channel Biology It's Simple No యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోలో చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించిన మన 2024 నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. 32,000 వేకెన్సీ దగ్గర 32,000 ప్లస్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటన్నా వేకెన్సీ ఇంక్రీజ్ అవుతాయా, ఇంక్రీజ్ అవ్వని చెప్పి చాలా కామెంట్స్ అనేది రోజు డైలీ మనం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు వస్తాయి అనమాట. ఓకేనా, ఇది కామెంట్ సెక్షన్లో మనం చూసుకుని అందుకోసం అయితే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అసలు వేకెన్సీ ఏమవుతుందని చెప్పి అయితే ఇంక్రీజ్ అవుతుంది అవ్వదని చెప్పి అయితే మన అఫీషియల్ కాదు అన్అఫీషియల్ డేటా ప్రకారంగా అయితే చూసుకొని వస్తారు. ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే మనం ఫస్ట్ చూసుకున్నట్లయితేమ్మా మన ట్విట్టర్ క్యాంప్స్ అలాగే చాలా అంటే నార్మల్గా ఫిజికల్ ప్రొటెస్ట్ కూడా చాలా చేయడం జరిగింది. మన రీసెంట్ ఈ ఇయర్లో చూసుకున్నట్లయితే 2025లో చూసుకోండి, మన జనవరి 23న అయితే మనకు ట్విట్టర్ క్యాంప్స్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా కొన్ని లక్షల మంది అయితే చేయడం జరిగింది, అందులో పాల్గొనడం జరిగింది ఆన్లైన్లోనే. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన డిసెంబర్ ఇక్కడ ఈ దగ్గరలో కూడా చేయడం జరిగింది. డిసెంబర్ 5 ఇప్పుడు ఒక మినిమం ఒక 6-5 టైమ్స్ అయితే చేయడం జరిగింది. అందులో చాలా ఒకసారి 14 lakhs అని, ఒకసారి 19 lakhs అని చెప్పేసి, ఒకసారి 5 lakhs అని చెప్పేసి ఈ విధంగా చాలా ప్రొటెస్ట్లు అనేది ఇప్పుడు వరకు చేయడం అనేది జరిగింది. ఓకేనా, అయితే మనం నార్మల్గా చూసుకున్నట్లయితే వేరే దగ్గర అక్కడక్కడ వర్క్ షాపుల దగ్గర కూడా ఫిజికల్ ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది, వేకెన్సీ ఇంక్రీజ్ చేయమని చెప్పేసి అయితే. దీంతోపాటు మన రీసెంట్ ఫేక్ నోటీసులు కూడా ఒక 55,000 వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పేసి చాలా ఫేక్ నోటీసులు కూడా రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అసలు ఎందుకు అసలు రియల్గా వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ఇందులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే చూడండి, వేకెన్సీ అయితే ఏదైనా మేబీ ఇంక్రీజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ చూడండి, ఫస్ట్ ఏంటంటే ఒక 5,000 ప్లస్ వేకెన్సీ అవ్వడం అనేది జరిగింది. తర్వాత మన ఏఐఆర్ఎఫ్ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అనేది ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ రాసిన తర్వాత మీకు దాని తర్వాత అనేది 18,000 చేయడం అనేది జరిగిందనమాట. అప్పుడు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇచ్చింది. ఓకేనా, అలాగని ఇప్పుడు గ్రూప్ డి ఖాళీ లేవని చెప్పేసి అయితే అనట్లేదు. సేఫ్టీ కేటగిరీలో అయితే చూసుకున్నట్లయితే మినిమం 3 lakhs ప్లస్ అయితే ఉండడం జరిగింది. ఒక మన రైల్వే బోర్డు, రైల్వే ఒక డివిజన్ జిఎం అయితే జనరల్ మేనేజర్ ఉంటారు కదా, ఆయనే చెప్పడం జరిగింది. ఒక ఇండెంట్లో ఆయన ఉన్న వాళ్ళ డివిజన్లోనే మినిమం 1 lakh ప్లస్ అయితే వేకెన్సీ ఖాళీ అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది కూడా. ఓకేనా, మన వాయిస్ రికార్డు కూడా కావాలని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, అసలు వేకెన్సీ ఇంక్రీజ్ ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ డేట్ అనేది మళ్ళీ ఒక 5 days అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు రేపటి వరకు అయితే ఎక్స్టెండ్ చేయడింది, మార్చి 1 వరకు, ఎల్లుండి వరకు అయితే మటుకు అది లాస్ట్ డేట్. ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే వీడియో చూసి అయితే అందరూ అప్లై చేసుకోండి. అది చూడండి, మనకి ఏదైనా అప్డేట్ ఏంటంటే అప్లికేషన్ అయిన తర్వాత మీకు ఏదైనా అప్డేట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. వేకెన్సీ ఇంక్రీజ్ అవుతుందా అవ్వదని చెప్పేసి అయితే మట్టుగా ఇన్ కేస్ నేనైతే షూరిటీ మీకు ఇస్తాను. నార్మల్గా చూసుకోండి, అంటే అన్ఆఫీషియల్ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే వేకెన్సీ అనేది మేబీ అంటే పక్కా అని కాదు, మేబీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట అక్కడక్కడ. ఓకేనా, అయితే మినిమం ఎంత వేకెన్సీ చాలామంది 1 lakh చూడండి, 1 lakh ప్రొటెస్ట్ 1 lakh ఇంక్రీజ్ కోరు అని చెప్పి అయితే మన హిందీ వాళ్ళు అని చాలామంది అయితే చూడండి 1 lakh అని చెప్పి అనేది చాలామంది అనేది మన జనవరి 23 అయితే చాలామంది చేయడం జరిగింది. అయితే నేను మీకు అంత వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అవుతామ్మా. ఓకేనా, మినిమం చూడండి, ఫేక్ నోటీస్ చాలాసార్లు వచ్చింది కదా, మినిమం 58,000. ఓకేనా, 50,000 దగ్గరలో 50,000కి మీకు అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అది చూడండి, ఇప్పుడు వరకు అయితే మినిమం 1 crore ప్లస్ అప్లికేషన్స్ అయితే దాటి అని చెప్పి అఫీషియల్గా కాదు అన్అఫీషియల్గా అక్కడక్కడ యూట్యూబ్లో వీడియోస్ అది చేస్తుంటారు అనమాట. అంటే మినిమం 1 crore దాటిపోయిందని చెప్పి అది నిజమో అబద్ధం అని చెప్పేవారికి ఎవరికైతే తెలీదు. అది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే రేపు అనగా మార్చి 1st తారీఖు అయిపోయిన తర్వాత మీకు అనేది మార్చి 2 దగ్గర, మార్చి మధ్యలో చాలామంది ఆర్టీఐ, మనం కూడా ఆర్టీఐ పెడదాం అన్నమాట. ఓకేనా, ఆర్టీఐ పెడదాం జోన్ వైజ్, మన తెలుగు జోన్లో పెడదాం, సికింద్రాబాద్ అవని, చెన్నై అవని ఆర్టీఐ పెడదాం. ఈ ఆర్టీఐ పెట్టిన తర్వాత దాన్ని బట్టి అయితే నేను మీకైతే రిప్లై ఇస్తాను ఎక్కడన్నీ మన సీసీఏ వాళ్ళు అవ్వను. నెక్స్ట్ ఏంటంటే నార్మల్ జనరల్ ఉంటారు కదా, మన జనరల్ వారు మీరు అందరికి కూడా అయితే ఆర్టీఐ రిప్లై అనేది పెడతాను. ఆర్టీఐ రిప్లై పెట్టిన తర్వాత దాన్ని బట్టి మీకు అనేది చూద్దాము. అది ఇదండి, వేకెన్సీ ఇంక్రీజ్ అవుతుందా అవ్వదని కాదు, మెయిన్ ఏంటంటే మీరు ఏంటంటే ఫస్ట్ మీ ప్రిపరేషన్ పై అయితే మీరు ఫోకస్ చేయండి. ఓకేనా, వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మినిమం 50 దగ్గర అయితే అవుతుంది చూడండి. ఓకేనా, అయ్యే ఛాన్స్ మినిమం ఒక 75% దగ్గర అయితే కనిపిస్తుంది, 70-80% దగ్గర అయితే. ఎందుకంటే చాలా ఖాళీలు ఉండడం అనేది జరిగింది. అక్కడక్కడ చూడండి, అక్కడక్కడ కొత్త జోన్లు కూడా ఇప్పుడు అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. అక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్ దగ్గర ఒక పెద్ద జోన్ అనేది కొత్తగా తయారు చేయడం జరిగింది. ఓకేనా, అక్కడక్కడ కొత్త జోన్లు అనేది తయారు చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా, అందువల్ల చూద్దాం, ఇన్ కేసు వేకెన్సీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
అది చూద్దాం. వేకెన్సీ ఇన్ కేస్ ఏదైనా అప్డేట్స్ వస్తే నేనైతే మీకు అప్డేట్ చేస్తాను, ఓకేనా. అది ఇదండి అప్డేట్, ఓకేనా. అది మీరైతే ఫస్ట్ మీకు కావాల్సింది ఒక పోస్ట్, ఓకేనా. ఎంతమంది కాంపిటీటర్స్ నుంచి మీకెందుకు, ఓకే. మీరైతే ఫస్ట్ మీ ప్రిపరేషన్ అయితే ఫోకస్ చేయండి, కంపల్సరీ జాబ్ అన్నది వస్తుంది అనమాట, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.